దేవునికి స్తోత్రం. ప్రభు శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఉదయంకాల సమయమందున దేవుడు మనతో ఆయన బలమైన మాటల ద్వారా మాట్లాడుతూ మనని స్థిరపరుస్తున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 17-18 వచనములు. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్లలో నుండి నన్ను విడిపింపుము. దేవుని స్తోత్రం. దావీదు కీర్తనలో దేవునికి మొరపెట్టుచున్నాడు. నా హృదయ వేదనలు అతి విస్తారములు. మనము ఈ లోకములో ఉన్నాం కాబట్టి మనుష్యులుగా మన జీవితంలో కూడా ఎంతో వేదన, ఏదో తెలియని బాధ, హృదయం అంతా భారముతో నిండిన పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేని ఒంటరితనము, నల్లగొట్టబడుతున్న జీవితాలు ఎన్నో. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా ఏ పరిస్థితిలో ఉండి నలిగిపోతూ, ఎవరికి ఏమి చెప్పుకోలేక, ఎవరికైనా చెప్తే నేను చులకనైపోతానేమో అని వేదనతో పడుతున్న నీతో ప్రభు అంటున్నాడు, నువ్వెంత విస్తారమైన బాధలో ఉన్నా, ఇక్కట్లలో ఉన్నా దాన్ని విడిపించుటకు నేను నీతో ఉన్నానంటున్నాడు. నా బాధలను, నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపుము. దేవుని స్తోత్రం. ఇక్కడ దావీదు కూడా తన హృదయంలో ఉన్న ప్రతి మాట ప్రభు సన్నిధిలో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎంత మానసికంగా కృంగిపోయి ఉన్నావేమో, ఎంత భారముతో, వేదనతో, కన్నీరు కారుస్తూ వేదన పడుతూ, ఇక నా వల్ల కాదు పరిస్థితులు, నేను బతికి కూడా వేస్ట్ అనుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, రాత్రంతా కూడా వేదన పడిన నీతో ప్రభు అంటున్నాడు, నువ్వు చనిపోవుటకో, నువ్వు ఎంతో నలిగిగొట్టబడుటకో, లేదా నువ్వు వేదన పడి విసిగిపోవుటకో కాదు, కానీ నేను జీవముతో ఉన్న దేవుడను. నువ్వు నిజముగా నాకు మొరపెట్టితే నీ పాపములన్నిటినీ క్షమించి, నీ బాధ నుంచి, నీ రోదన నుంచి, నీ వేదన నుంచి నేను విడిపించి నీ హృదయ వేదన అంతా కూడా తొలగించి వేస్తానంటున్నాడు. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఏంటిది ప్రభువా నా పరిస్థితి, నేను ఇంతగా ప్రార్థిస్తున్నాను కదా, నేను ఇంతగా నీ సన్నిధిలో నిజాయితీగా నీ మార్గంలో నేను నడుస్తున్నాను కదా, నేను ఏ పాపము చేయట్లేదు కదా, నేను ఎందుకు ఇలా అయిపోతుంది నా జీవితం, నా సొంత వారి చేత నేను ఎందుకు ధృవీకరించబడుతున్నా, ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ఫుల్ లేదు నా జీవితంలో, అసలు ఓదార్పే లేకుండా నా బ్రతుకొని చాలామంది వేదన పడుతూ ఉంటారు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీలో కూడా ఈ ప్రశ్నలు మిగులున్నాయేమో. అందుకే ప్రభు ఈ అమూల్యమైన ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఎంత వేదన పడ్డావో, ఎంత శోధన అనుభవించావో ప్రియ సహోదరుడా, ఎంతగా దేవుని సన్నిధిలో ఏడ్చి ఇక నా వల్ల కాదు అని పక్కన నిలబడిపోయావేమో. దేవుడు అంటున్నాడు, నేను నీ వేదన అంతా తుడిచివేయబోతున్నాను అంటున్నాడు. ఒంటరి బ్రతుకులలో ఉన్న వారిని దేవుడు అండగా నిలబడతాడండి. ఎంతమందిని చూస్తున్నారో చూడట్లేదో నీ వేదన నాకైతే తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఒంటరిగా కూర్చొని నిజంగా నాకు మొరపెడితే ప్రతి పాపములను క్షమించి, నీ ఇక్కట్ల నుంచి, నీ శ్రమల నుంచి, నీ వేదన నుంచి నిన్ను విడిపించి నిన్ను అద్భుతంగా ముందుకు నడిపిస్తాను అంటున్నాడు. రాత్రంతా కూడా ఆలోచిస్తూ, ఇట్లా నా సమస్య, నా శ్రమను ఎవరు తీరుస్తారు, నేను ఎవరి దగ్గర సహాయం కొరకు వెళ్ళాలి, నా పరిస్థితి ఎలా ముందుకు వెళ్తుంది, ఇంకెన్ని సంవత్సరముల నుంచి ఈ వేదన అనుభవించాలి అని బాధపడుతున్న ప్రియ సహోదరి, ప్రభు నీతో ఈ ఉదయంకాల సమయమందున ఈ శ్రేష్టమైన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒంటరిగా కూర్చొని ప్రభు సన్నిధికి రా. ఒక్కసారి ప్రభు సన్నిధిలో కన్నీరు కారిస్తే నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. నిన్ను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. మనుషులు మన వేదన విని, మనుషులకు ఒకవేళ మన బాధలు చెప్పినా ఏ ఉపయోగం ఉండదు, కానీ ఆయన ఖచ్చితంగా జవాబిచ్చే దేవుడు. ఆయన ఖచ్చితంగా మనని బలపరిచి స్థిరపరిచే దేవుడు. నిన్ను నన్ను సృజించిన దేవుడు నీ కష్టం నుంచి నిన్ను విడిపించకుండా, నీ వేదన నుంచి నిన్ను తీసివేయకుండా నిలబడి చూస్తుండే దేవుడు కాదు. ఆయన ఈరోజు ఈ నిమిషం కూడా ఇంకా బ్రతికే ఉన్నాడు. నీ మాటకు, నీ వేదనకు, నీ శ్రమకు, నీ నిందకు, నీ అవమానములకు, నీ కష్టాలకు, నీ విరిగిపోయిన మనసుతో ఈరోజు ప్రభు అంటున్నాడు, జీవాధిపతి అయిన దేవుడు అంటున్నాడు, ప్రియ కుమార్తె, ప్రియ కుమారుడా, నేను నిన్ను స్థిరపరచబోతున్నాను, నిన్ను ఆ బంధకం నుంచి విడిపించబోతున్నాను. నీ హృదయం అంతా విరిగిపోయినదేమో, మరలా దాన్ని నేను అతికించి మరలా ఆయన వైపు త్రిప్పుకొని నిన్ను సమృద్ధిగా దీవించబోతున్నాడు. ఎంత భీకరమైన కష్టమైన దేవుడు ఆయన ఖచ్చితంగా దాన్ని బ్రేక్ చేసి నిన్ను ఆశీర్వదించగల శక్తి దేవునికి ఉన్నది. ప్రియ సహోదరుడా, హృదయ వేదన అతి విస్తారములట. ఎంత విస్తారమైన, ఎంత వేదనైనా, ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావేమో ఈ శ్రమ గురించి. అసలు నా లైఫ్లో నేను ఎలా ముందుకు వెళ్తాను, నాకు ఈ శ్రమ ఏంటి, అసలు నేను ఎందుకు బ్రతికుండాలనుకుంటున్నావేమో. నువ్వు అనుకుంటున్నావు దుష్టుడు నిన్ను ఎంతగానో బాధిస్తున్నాడు, వద్దు ఈ కష్టాలు,
నీకు వద్దు, నీ జీవితం వేస్ట్, నువ్వు రిజెక్టెడ్ పర్సన్, నువ్వు అసలు వేస్ట్, దేవుడికి ఇష్టం లేదు, అందుకే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయట్లేదని వాడు నీ హృదయాన్ని పాడు చేస్తున్నాడేమో. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు అంటున్నాడు, నీ ఆలస్యం నీ ఆశీర్వాదానికి. నువ్వు ఇంతగా నలగొట్టబడుతున్నావంటే నువ్వు ఒక బలమైన పాత్రగా వాడబడబోతున్నావు అని అర్థం. నిన్ను రెడీ చేస్తున్నాడు దేవుడు. రెడీ చేస్తున్న టైంలోనే మనం అంతా నీరసించిపోయి అన్నీ కోల్పోయి అంతా శ్రమపడిన టైం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలోనే మనం ముక్కలుగా విరగొట్టబడిన టైం ఇది. నువ్వు ఈరోజు మొత్తం ఎక్కడికక్కడికి విరగొట్టబడి ఎక్కడ పడితే అక్కడ నువ్వు విసిరివేయబడిన దానో విసిరివేయబడిన వాడవేమో. అయితే నువ్వు సెలెక్టెడ్ పర్సన్వి. ఎందుకంటే నిన్ను రెడీ చేసే టైంలో ఉన్నావు నువ్వు. ప్రభు నిన్ను సెట్ చేస్తున్నాడు, నిన్ను రెడీ చేస్తున్నాడు. ఈ శ్రమ, ఈ వేదన, ఈ హృదయం అంతా అలసిపోయి నలగొట్టబడి విరగొట్టబడిన నీవు ఎందుకో తెలుసా? నిన్ను బహుబలంగా వాడుకోవడానికి, నిన్ను ఆశీర్వదించడానికి ఒక పాత్రను రెడీ చేస్తున్నప్పుడు ఎంతగానో దాన్ని కొట్టవలసిందే, నలగొట్టవలసిందే. ఖచ్చితంగా దాన్ని ఎంతగానో హీట్ చేసి దాన్ని ఏదో ఒకటి చేస్తేనే అదొక రూపంలో వస్తుంది. ఈరోజు ఈ మనసంతా వేదనతో నిండి ఉన్న నీతో ఈ విరగొట్టబడి నల్లగొట్టలు. నువ్వు దేవుని చేతిలో పాత్రగా ఉన్నావు సహోదరుడా, దేవుని చేతిలో పాత్రగా ఉన్నావు సహోదరి. జ్ఞాపకం చేసుకో, నువ్వు రిజెక్టెడ్ పర్సన్ కాదు, నువ్వు సెలెక్టెడ్ పర్సన్. ఈ లోకంలో నిన్ను రిజెక్ట్ చేస్తున్నారంటే దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడని అర్థం. ఈ లోకంలో నిన్ను త్రోసివేసి విసిరివేస్తున్నారంటే ప్రభువు నిన్ను రెడీ చేస్తున్నాడని అర్థం. భయపడకు, దిగులు పడకు. నీ మనసంతా వేదనగా ఉందేమో, నీ ఇక్కట్లలో నుంచి ప్రభు నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. తెలిసి తెలియక చేసిన పొరపాట్లు తీసివేసి నిన్ను అనేక జనముల ఎదుట ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. ఎప్పుడు ఇలానే ఉంటుందా నా పరిస్థితి అనుకుంటున్నావా? ఎప్పుడు ఉండదు. ఇది లాస్ట్. ఇక ఇప్పటికీ ఎండ్ అయిపోబోతుంది. ఎందుకంటే ఇక నువ్వు రెడీ అయిపోయినావు. ఆల్మోస్ట్ దేవుడు నిన్ను ఒక 90% రెడీ చేశాడు. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు పడుతున్న వేదనంతా ఎందుకంటే నిన్ను దేవుడు ఆయన చేతిలో పాత్రగా రెడీ చేస్తున్నాడు. అందుకే నువ్వు ఇంతగా అనుభవిస్తున్నావు. ఇక రెడీ అయ్యే టైంకి కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. నువ్వు సెలెక్ట్ అయ్యే టైం ఇది. ఇక నువ్వు దేవుడు నిన్ను నిలబెట్టుకునే సమయం కాబట్టి కొద్దిగా వేదన ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక ఏదైనా కూడా మనం రెడీ చేస్తున్నప్పుడు అది ఫినిషింగ్లో అంటే ఆఖరి టైంలో ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. అది రెడీ అయినాక ఆశీర్వాదం ఎంతో అద్భుతంగా ఉంటుంది. కాబట్టి భయపడకు, దిగులు పడకు. నీ మనసంతా భారము, వేదన అంతా కూడా దేవుని సన్నిధిలో చెప్పుకో. దావీదు మొరపెట్టుతున్నాడు, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నిన్ను కూడా దేవుడి ఉదయంకాల సమయంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి బహుగా విస్తరింప చేయబోతున్నాడు. ఆయన చేతిలో బలమైన పాత్రలుగా, బలమైన సాక్షులుగా మనందరం నిలబడి ముందుకు వెళుదాం కాక. ఆమేన్. తండ్రి, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ గొప్ప నామానికై మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. మీరే సహాయం చేయండి, మీరే దీవించండి. ఎంతమంది బిడ్డలతో మీరు మాట్లాడినారో వారి హృదయం అంతా కూడా నెమ్మదిపరిచి వారిని బలమైన పాత్రలుగా వాడుకొని బ్లెస్స్డ్గా ఉంచి దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.